హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగుటెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వాటర్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించి పార్ట్ బి నుండి మైక్రోబయాలజీ సబ్జెక్ట్లోంచి ఇమ్యూనిటీ అనే టాపిక్ మీద లెవెల్ 1 మరియు లెవెల్ 2 క్వశ్చన్స్ చూడబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్, ఇమ్యూన్ డిసార్డర్స్ ఇంక్లూడ్. ఈ కింది వానిలో ఇమ్యూన్ డిసార్డర్స్ కిందకి ఏవేవి వస్తాయి అంటే హైపర్ సెన్సిటివిటీ, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఇమ్యూనోడెఫిషియన్సీ. ఇవన్నీ కూడా ఇమ్యూన్ డిసార్డర్స్ కిందకి వస్తాయి. ఇమ్యూన్ డిసార్డర్స్ ఇంక్లూడ్ హైపర్ సెన్సిటివిటీ, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అండ్ ఇమ్యూనోడెఫిషియన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, the inappropriate response of immune system towards a relatively harmless antigen causing harm to the host is referred as hypersensitivity. hypersensitivity అని దేన్ని అంటారు అంటే it is an inappropriate response of immune system towards a relatively harmless antigen causing harm to the host. దీన్ని hypersensitivity అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, which of the following immunoglobulin is involved in mediating allergic reactions. మెయిన్ ఇమ్యూనోగ్లోబులిన్ అనేవి 5 టైప్స్ ఉంటాయి. వీటిల్లో ఏ ఇమ్యూనోగ్లోబులిన్ అనేది అలర్జిక్ రియాక్షన్స్కి మీడియేట్ చేస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. దీంట్లో IgE ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ మీడియేటింగ్ అలర్జిక్ రియాక్షన్స్. IgE అనేది అలర్జిక్ రియాక్షన్స్కి మీడియేట్గా చేస్తుంది. నెక్స్ట్ వన్, ద మేజర్ కెమికల్ మెసెంజర్ ఇన్వాల్వ్డ్ ఇన్ హైపర్సెన్సిటివిటీ ఈజ్ హైటమైన్స్. హైటమైన్స్ అనేది ఒక మేజర్ కెమికల్ అనేది ఈ మెసెంజర్గా హైపర్సెన్సిటివిటీకి వర్క్ చేస్తుంది. హైటమైన్స్ ఈజ్ ద మేజర్ కెమికల్ మెసెంజర్ involved in hypersensitivity. Next one, which of the following types of hypersensitive reactions is antibody mediated. ఈ కింది ఉన్న వాటిల్లో హైపర్సెన్సిటివిటీ రియాక్షన్స్కి యాంటీబాడీ మీడియేటెడ్గా ఏ టైప్ వర్క్ చేస్తుంది అంటే టైప్ 1, టైప్ 2, టైప్ 3. ఇవన్నీ కూడా హైపర్సెన్సిటివిటీ రియాక్షన్స్కి యాంటీబాడీ మీడియేటెడ్గా వర్క్ చేస్తాయి. Type 1, Type 2, Type 3 are the following types of hypersensitive reactions is antibody mediated. Next one, which one of the following is a cell mediated hypersensitive reactions. ఈ కింది ఉన్న వానిల్లో ఏది సెల్ మీడియేటెడ్ హైపర్సెన్సిటివ్ రియాక్షన్గా వర్క్ చేస్తుంది అంటే టైప్ 4. టైప్ 4 అనేది సెల్ మీడియేటెడ్ హైపర్సెన్సిటివ్ reaction. Type 4 is a cell mediated hypersensitive reaction. Next question, the inability to distinguish between self cells and non-self cells may lead to autoimmune diseases. autoimmune diseases అనేది దేనికి లీడ్ చేస్తుందంటే it is inability to distinguish between సెల్ఫ్ సెల్స్కి నాన్ సెల్ఫ్ సెల్స్కి మధ్య డిఫరెన్షియేట్ చేయడానికి ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, మెజారిటీ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఆర్ యాంటీబాడీ మీడియేటెడ్. మెయిన్లీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి ఎలా వర్క్ చేస్తాయి అంటే యాంటీబాడీ మీడియేటెడ్గా వర్క్ చేస్తాయి. మెజారిటీ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఆర్ యాంటీబాడీ మీడియేటెడ్. నెక్స్ట్ వన్, ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ autoimmune disorders except SCID. ఈ కింద ఉన్న వాటిల్లో అన్నీ కూడా ఆటోఇమ్యూన్ డిసీజెస్. ఇది ఒక్కటి తప్పించి అంటే ఏంటంటే అది స్కిడ్. ఈ స్కిడ్ మాత్రం ఆటోఇమ్యూన్ డిసీజర్స్గా వర్క్ చేయదు. స్కిడ్ అంటే ఏంటంటే సివియర్ కంబైన్డ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ. స్కిడ్ మీన్స్ సివియర్ కంబైన్డ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ. ఇది మాత్రం ఆటోఇమ్యూన్ డిసార్డర్స్గా వర్క్ చేయదు. నెక్స్ట్ వన్, rheumatoid arthritis mostly occur in individuals carrying HLA-DR4 gene.
రిమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఇండివిజువల్స్కి మెయిన్లీ HLA-DR4 జీన్ అనేది వాళ్ళలో క్యారీ అవుతుంది. నెక్స్ట్ వన్, సమ్ డిఫెక్ట్స్ ఆర్ మ్యూటేషన్స్ ఇన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇన్నేట్ ఆర్ అడాప్టివ్ ఇమ్యూనిటీ మే లీడ్ టు ఇమ్యూనోడెఫిషియన్సీ. ఇమ్యూనోడెఫిషియన్సీ అనేది దేనికి లీడ్ చేస్తుందంటే సమ్ డిఫెక్ట్స్ ఆర్ మ్యూటేషన్స్ ఇన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇన్నేట్ ఆర్ అడాప్టివ్ ఇమ్యూనిటీ. నెక్స్ట్ వన్, ఇన్ సివియర్ కంబైన్డ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ స్కిడ్ అనేది ద పేషెంట్స్ ఆర్ డెఫిషియంట్ ఇన్ బి సెల్స్ అండ్ టీ సెల్స్. ఈ స్కిడ్ ఉన్న వాళ్ళ పేషెంట్స్ దేంతో డెఫిషియెంట్గా ఉంటారు అంటే బి సెల్స్ అండ్ టీ సెల్స్ అనేవి వీళ్ళకి డెఫిషియన్సీగా ఉంటాయి. నెక్స్ట్ వన్, స్కిడ్ కెన్ ఒక్కర్ డ్యూ టు ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎన్ ఎంజైమ్. స్కిడ్ అనే వాళ్ళకి ఏ ఎంజైమ్ అనేది వాళ్ళలో ఆబ్సెంట్గా ఉంటుందంటే ఈ పేషెంట్స్లో అడెనోసిన్ డిఅమైనేస్. అడెనోసిన్ డిఅమైనేస్ అనే ఎంజైమ్ ఈ స్కిడ్ పేషెంట్స్లో ఉండదు. హెచ్ఐవి అటాక్స్ టీ హెల్పర్ సెల్స్. హెచ్ఐవి అనేది దేని అటాక్ చేస్తుందంటే టీ హెల్పర్ సెల్స్ని అటాక్ చేస్తుంది. నెక్స్ట్ వన్, ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇమ్యూనోడెఫిషియన్సీ డిసీజెస్ ఎక్సెప్ట్ గ్రేవ్స్ డిసీజ్. ఈ కింద ఉన్న వాటిలో అన్నీ కూడా ఇమ్యూనోడెఫిషియన్సీకి సంబంధించినవి, ఒకటి తప్పించి ఏంటంటే అది గ్రేవ్స్ డిసీజ్. ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇమ్యూనోడెఫిషియన్సీ డిసీజెస్ ఎక్సెప్ట్ గ్రేవ్స్ డిసీజ్. గ్రేవ్స్ డిసీజ్ అనేది ఇమ్యూనోడెఫిషియన్సీ డిసీజ్కి సంబంధించింది కాదు, ఎందుకంటే గ్రేవ్స్ డిసీజ్ అనేది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ కాబట్టి. నెక్స్ట్ లెవెల్ 2 క్వశ్చన్స్. ఫస్ట్ వన్, రిసెప్టర్స్ అసోసియేటెడ్ విత్ ఇన్నీట్ ఇమ్యూనిటీ రికగ్నైజ్ మైక్రోబ్స్ బై డిటెక్టింగ్ పాంప్స్ అంటే ప్యాథోజన్ అసోసియేటెడ్ మాలిక్యులర్ ప్యాటర్న్స్ ద్వారా రిసెప్టార్స్కి అసోసియేట్ ఉన్న మైక్రోబ్స్కి ఇన్నిట్ ఇమ్యూనిటీకి మైక్రోబ్స్ ఉంటాయి కదా, వాటిని పాంప్స్ అనే ద్వారా ఐడెంటిఫై చేస్తాయి. నెక్స్ట్ వన్, ఇమ్యూనోగ్లోబులిన్ క్లాసెస్ మస్ట్ డిస్టింగ్విష్డ్ బై ద టైప్ ఆఫ్ హెవీ చైన్స్ దే పొసెస్. ఇమ్యూనోగ్లోబులిన్స్కున్న హెవీ చైన్స్ వల్ల ఇమ్యూనోగ్లోబులిన్స్ డిఫరెంట్ క్లాసెస్ నుంచి మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతాం. ఇమ్యూనోగ్లోబులిన్ క్లాసెస్ must distinguished by the type of heavy chains they possess. Next one, the variable regions in the light chains participate in epitope binding. ఏం బైండింగ్ వల్ల వేరియబుల్గా ఉన్న లైట్ చైన్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయి అంటే ఏం బైండింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి అంటే ఎపిటోప్ బైండింగ్. The variable regions in the light chains participate in epitope binding. Next one, plutonium immunoglobulin molecules follow the same rules of proportions that are found in human immunoglobulins. If you were told that plutonium light chains had a molecular weight of 4, what would you expect the మాలిక్యులర్ weight ఆఫ్ దేర్ ఇమ్యూనోగ్లోబులిన్ మాలిక్యూల్స్ టు బీ? అంటే ఇది ఒక క్యాలిక్యులేషన్. ఈ క్యాలిక్యులేషన్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వన్, జే చైన్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ పాలిమెరిక్ ఇమ్యూనోగ్లోబులిన్స్. జే చైన్స్ అనేవి దీనికి అసోసియేట్ ఉంటాయంటే పాలిమెరిక్ ఇమ్యూనోగ్లోబులిన్స్. నెక్స్ట్ వన్, adaptive acquired immunity may be the result of transfer of bone marrow from one individual to another. Transfer of bone marrow from one individual to another అనేది adaptive acquired immunity కి సంబంధించింది. Next one, IgG binding to neutrophil cells is mediated by Fc receptors specific for IgG.
ఈ ఎఫ్సి రిసెప్టర్స్ స్పెసిఫిక్ ఫర్ ఐజీజీ అనేది దేనికి సంబంధించింది అంటే ఐజీజీ బైండింగ్ అనేది న్యూట్రోఫిల్ సెల్స్కి మీడియేటెడ్గా చేస్తుంది. నెక్స్ట్ వన్, ఐజీడీ పార్టిసిపేట్స్ ఇన్ యాంటీజన్ రికగ్నిషన్ బై B cells. IgD participates in antigen recognition by B cells. Next one, antibody affinity is not determined by the amino acid sequence in the constant regions of the immunoglobulin molecule, the Fc of the immunoglobulin molecule and the J chain. ఇవన్నిటిలో కూడా యాంటీబాడీ ఎఫినిటీ ద్వారా అమినో యాసిడ్ సీక్వెన్స్ని మనం డిటర్మైన్ చేయలేము. నెక్స్ట్ వన్, ఎవిడివిటీ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఎవిడివిటీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్ యాంప్లిఫైస్ ద బైండింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ లో ఎఫినిటీ ఫ్యాబ్స్. ఎవిడివిటీ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ యాంప్లిఫైస్ ద బైండింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ లో ఎఫినిటీ ఫ్యాబ్స్. సో ఇది ఫ్రెండ్స్ మైక్రోబయాలజీలోంచి ఇమ్యూనిటీ సంబంధించి టాప్ బిట్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఒకవేళ మీకు కనుక వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే కింద బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈ ట్యాప్ చేయడం వల్ల మీకు ఏమైనా నోటిఫికేషన్స్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ రీచ్ అవుతాయి.